కామాఖ్యలో ఒక్కసారి అడుగు పెట్టారంటే మీ లైఫ్ ఖచ్చితంగా అంటే ఫ్లిప్ అయిపోతుంది. అంటే నిజంగా యోని పూజ అందరూ చేసుకోవచ్చా? అందరూ అర్హులేనా యోని అసలు పూజకు? అక్కడ యోని పూజ ఉందని ఎవరు చెప్పారు? యోని పూజ మనం వీడియోస్ ఓపెన్ చేస్తే యోని పూజ యోని చేసుకోండి అని చెప్పి. యోని రూపంలో ఉన్న శిల ఉంది అమ్మవారిది. హ్మ్. అర్థమవుతుందా? ఆ అమ్మవారి మీద అంతా కూడాను రెడ్ క్లాత్ కప్పేసి ఉంటారు. హ్మ్. అది చాలా గుప్తంగా ఉంటుంది. ఎవరు కూడా అది లోపల చూడడానికి వీల్లేదంతా కప్పేసి ఉంటారు. హ్మ్. అక్కడ యోని పూజ కాదు, కామాఖ్యాదేవి యొక్క పూజ జరుగుతుంది. హ్మ్. హ్మ్. అర్థమైందా? యోని పూజలు అనేవి వేరేవి. యోని పూజ, లింగ పూజ, హ్మ్. ఈ తాంత్రిక పేరుతో వేరే రకంగా ఉంటాయి. హ్మ్. అక్కడ కామాఖ్యలో ఎటువంటి ఇట్లాంటి యోని పూజలు జరగవు. హ్మ్. అది మిస్కన్సెప్షన్. ఓకే. వేరే రకంగా టర్న్ అయ్యింది. అక్కడ అట్లాంటివేం జరగవండి. మరి జాతక ప్రకారంగా చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, మరి కామాఖ్య దేవిని పూజించాలంటే జాతకంలో ఏ దోషాలుంటే మరి అక్కడికెళ్ళి చేసుకోవాలంటారు? మీరు ఏ దోషాలున్నా కామాఖ్యకెళ్ళొచ్చు. ఏ దోషాలున్నా. ఎందుకంటే చూడండి అక్కడ దశమహావిద్యలన్నీ ఉన్నాయి. హ్మ్. మీకు ఏ గ్రహం తీసుకున్నా అక్కడ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ శని ఉంటుంది, భద్రకాళి ఉంది, హ్మ్. కుజుడుంది, బగలా ఉంది, హ్మ్. రాహు గ్రహము, చిన్న హ్మ్. మస్తా ఉంది, హ్మ్. ధూమావతి, కేతు గ్రహము. సో ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్‌కి కూడా. హెల్త్ ఇష్యూస్ మొత్తం అండి. మీకు దశమహావిద్యలు అక్కడ ఉన్నాయి. హ్మ్. మీకు జాతకరీత్యా ఏమేం బాగలేదు దాన్ని బట్టి మీరు అక్కడికెళ్ళి పూజలు చేయించుకోవచ్చు.